పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 18వ సాధారణ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి 3 పట్టణాల ధ్యానాంశం యేసు మాత్రమే మన జీవితపు నిజమైన ఆకలిని తీర్చగల జీవాహారం. ప్రియమైన క్రీస్తులోని సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకదాని కోసం వెతుకుతూ ఉన్నాడు. కొందరు డబ్బు కోసం, కొందరు ఉద్యోగం కోసం, కొందరు ఆరోగ్యం కోసం, మరికొందరు ప్రేమ, ఆదరణ, శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ వెతుకులాట మధ్యలో ఒక ప్రశ్న మన ముందుంచింది. మన హృదయంలోని నిజమైన ఆకలిని ఎవరు తీర్చగలరు? ఈరోజు దైవ వాక్యం ఒకే సమాధానం ఇస్తుంది. యేసు క్రీస్తు జీవాహారం. ఆయన మాత్రమే మన ఆత్మను తృప్తిపరచగలడు. మొదటి పట్టణము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు ధ్యానించినట్లయితే దేవుడు ఇలా పిలుస్తూ ఉన్నాడు. దాహము గల వారందరూ రండి, ధనము లేకుండానే రండి. దేవుని రాజ్యంలో పేదవాడు, ధనవంతుడు, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు అనే తేడా లేదు. ఆయన ప్రేమ అందరికీ ఉచితం. ఈ రోజుల్లో మనిషి ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నాడు, కానీ కొనలేనివి కూడా ఉన్నాయి. శాంతిని కొనలేడు, ప్రేమను కొనలేడు, నిద్రను కొనలేడు, నిజమైన ఆనందాన్ని కొనలేడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, తృప్తిపరచని వాటి కోసం ఎందుకు శ్రమిస్తూ ఉన్నావు? ఈ ప్రశ్న ఈరోజు మన ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రశ్న. ఉదాహరణగా, ఒక కోటీశ్వరుడు తన జీవితం అంతా సంపద కూడబెట్టుకున్నాడు. వృద్ధాప్యంలో వైద్యుడు అతనితో ఇలా అన్నాడు, నీ డబ్బుతో మందులు కొనగలరు, కానీ ఆరోగ్యం కొనలేరు. అప్పుడు అతడు కన్నీళ్లు పెట్టుకొని, దేవుని కోసం సమయం కేటాయించి ఉంటే నా జీవితం మరింత ధన్యమయ్యేది. మరి 2వ పట్టణం చూసినట్లయితే పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం మరియు 37వ వచనం నుండి 39వ వచనం వరకు పౌలు ఇలా ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎవ్వరు వేరుపరచగలరు? ఎంత గొప్ప విశ్వాస ప్రకటన! కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నష్టాలు వస్తాయి, మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు. క్రీస్తు ప్రేమ మన విజయాల్లో మాత్రమే కాదు, మన కన్నీళ్ళలో కూడా మనతో ఉంటుంది. ఒక సాక్ష్యం ఏమిటనగా, ఒక క్రైస్తవ కుటుంబం వరదల్లో తమ ఇల్లు కోల్పోయింది. వారిని అడిగారు, ఇప్పుడు మీకు దేవునిపై కోపం లేదా? వారు నవ్వుతూ చెప్పారు, మా ఇల్లు పోయింది, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అదే విశ్వాసం. మరి ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రియ స్నేహితులారా, యేసు వేల మందిని చూసి కనికరించాడు. ఆయన మొదట వారి ఆకలిని గమనించాడు, తరువాత అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు మన దృష్టిలో చాలా చిన్నవి, కానీ దేవుని చేతిలో అవే వేల మందికి జీవాహారమయ్యాయి. ఒక చిన్నబాలుడు విశ్వాసం మనం ధ్యానించినట్లయితే, ఒక చిన్నబాలుడు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చాడు. ఇది చాలదు అని దాచుకోలేదు, అతడు ఇచ్చాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అడిగేది, నీ దగ్గర ఉన్నదాన్ని నాకు ఇస్తావా? ఈ ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, ఆ 5 రొట్టెలు మన ప్రతిభలు, 2 చేపలు మన సమయము, ప్రేమ దేవునికి అప్పగిస్తే ఆయన వాటిని వేల మందికి ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఒక చిన్న కథ ఏంటంటే, ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు తన సంచిలో 2 రొట్టెలు తీసుకువెళ్ళేది. ఒకటి తన కోసం, మరొకటి ఆకలితో ఉన్న ఎవరైనా కనబడితే వారికి ఇవ్వడానికి. ఒకరోజు ఒక అనాథ బాలుడు ఆ రొట్టె తిని ఇలా అన్నాడు, అమ్మా, మీరు నాకు రొట్టె మాత్రమే కాదు, దేవుని ప్రేమను కూడా ఇచ్చారు. ఆ రోజు ఆ వృద్ధురాలు గ్రహించింది, దేవుడు మన చేతుల ద్వారా ఇతరులను పోషిస్తాడు. మన జీవితానికి ఈ 3 ప్రశ్నలు చాలా అవసరం.
నేను దేవుని కన్నా ప్రపంచాన్ని ఎక్కువగా వెంబడిస్తున్నానా? కష్టాలు వచ్చినప్పుడు నా విశ్వాసం బలహీనపడుతుందా? నా దగ్గర ఉన్న చిన్న వరాలను దేవుని సేవకు ఉపయోగిస్తూ ఉన్నానా? మనం ఒక జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు నుండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేద్దాం. ఆకలితో ఉన్న వారికి ఆహారం, నిరాశలో ఉన్న వారికి ఆశ, ఒంటరి వారికి ప్రేమ అందిద్దాం. పరిశుద్ధ బలిలో యేసును జీవాహారంగా స్వీకరించి మనమే ఇతరులకు జీవాహారంగా మారుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ ప్రపంచం మాకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వగలదు, కానీ యేసు మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తారు. ఈ ప్రపంచం మనల్ని నిరాశపరచవచ్చు, మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, మనం బలం తగ్గిపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ అన్నటికీ తగ్గదు. ఈరోజు పరిశుద్ధ బలిలో యేసు మనల్ని చూస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు, నా దగ్గరకు రా, నీ ఆకలిని నేను తీర్చుతాను, నీ కన్నీళ్లను నేను తుడుస్తాను, నీ చిన్న జీవితాన్ని నా చేతుల్లో పెట్టు, నేను దాన్ని అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాను. ఈ ఆహ్వానాన్ని విశ్వాసంతో స్వీకరిద్దాం. ప్రభువైన యేసయ్య, నీవే మా జీవాహారం, నీవే మా ఆశ, నీవే మా బలం. ఈరోజు నీ వాక్యంతో మా హృదయాలు నింపినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభు, ఈ లోకంలోని తాత్కాలిక సుఖాల కోసం పరుగులు తీయకుండా నిన్నే వెదికే హృదయాన్ని మాకు ప్రసాదించు. మా కుటుంబాల్లో ప్రేమను, మా సంఘాల్లో ఐక్యతను, మా దేశంలో శాంతిని స్థాపించు. ఆకలితో ఉన్న వారికి ఆహారమై, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పుగా, నిరాశలో ఉన్న వారికి ఆశగా, చీకటిలో ఉన్న వారికి వెలుగుగా మమ్మల్ని ఉపయోగించు. ఏ కష్టం వచ్చినా, ఏ పరీక్ష ఎదురైనా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదనే దృఢమైన విశ్వాసాన్ని మాలో నింపు. పరిశుద్ధ కన్య మరియమ్మ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ నీ చిత్తానుసారంగా నడిపించుము. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా యొక్క ధ్యానాంశాలను వింటూ దేవుని యొక్క ప్రేమను, ఆప్యాయతను పొందుతూ ఉన్నారని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.